పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. సార్ ఈదర రామకృష్ణ గారు, మార్కెట్లంతా కూడా మంచి భారీ ర్యాలీతో ముందుకెళ్తున్నాయి. నిఫ్టీ ఏమో 24,000 క్రాస్ అయిపోయింది. సెన్సెక్స్ ఏమో 79,000 క్రాస్ అయిపోయి 80,000కి అతి చేరువలో ఉంది. దలాల్ స్ట్రీట్ అంతా మంచి జోష్లో ఉంది. సో ఈ జోష్ నుంచి ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం? మనకి లాస్ట్ వీక్లో మంత్లీ సెటిల్మెంట్ అయిపోయిందండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ సంబంధించిన మంత్లీ సెటిల్మెంట్ అయిపోయింది. ఓవరాల్ మంత్ కూడా అయిపోయింది, జూన్ మంత్ ట్రేడింగ్ పరంగా. సో మొత్తం మీద చూస్తే లాస్ట్ 1 మంత్లో 7% పాజిటివ్ రిటర్న్స్ చూసామండి అన్ని ఇండెక్స్ల్లో. కేవలం ఇండెక్స్ల్లోనే పాజిటివ్ రిటర్న్ అంటే నిఫ్టీ 6.5%, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ లాంటి ఇండెక్స్లు 7% ఒక 1 మంత్లో గ్రో అయినాయి. మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్ చూశారు. స్టాక్స్లో, ఇండివిజువల్ స్టాక్స్లో అయితే 10%, 15% కూడా చాలా స్టాక్స్లో రిటర్న్స్ కనిపించాయి. ఇనిషియల్గా కొంచెం ఒక రిజల్ట్స్ డే రోజు మాత్రం ఒక మేజర్ డిప్ అనేది మనం మార్కెట్లో గమనించాము. ఆ రోజు మినహాయించి మిగతా అన్ని రోజులు మార్కెట్స్ పాజిటివ్గా స్పందించాయి. అడపదడప ఎప్పుడన్నా చిన్న స్వల్పపాటి నష్టాలు, ఈవెన్ నిన్న ఫ్రైడే కూడా స్వల్పపాటి నష్టంతో మార్కెట్స్ మూసినప్పటికీ ఓవరాల్గా వీక్లీ బేసిస్లో చూసినా 2.5%, 2.4% పాజిటివ్గా క్లోజ్ అవటం. మంత్లీ పరంగా చూసినా కానీ 7% పాజిటివ్గా పోవటం మంచి మార్కెట్లో మంచి జోష్ నింపింది అనుకోవచ్చు. మెయిన్గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అవటం అది మార్కెట్కి బాగా ఉత్సాహాన్ని ఇచ్చింది. సో మార్కెట్ గతంలో ఉన్న వర్రీస్, అంటే ఎట్లాంటి గవర్నమెంట్స్ వస్తాయి, స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తాయి రాదా, ఇలాంటి వర్రీస్ అన్నింటినీ అధిగమించి స్టేబుల్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిపోవటము, అంత పార్లమెంట్ సెషన్స్ కూడా నడవటం, ఇవన్నీ కూడా మార్కెట్కి మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి. అలాగే పాజిటివ్ క్యూస్ కూడా వస్తున్నాయి కంటిన్యూస్గా. మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసినట్లు ట్యాక్స్ రెవెన్యూస్ పెరగటం, అడ్వాన్స్ ట్యాక్సెస్ పెరగటం, అట్లాగే మొన్న పార్లమెంట్లో ముర్ము గారి స్పీచ్లో కూడా రాబోయే బడ్జెట్లో కూడా హిస్టారికల్ స్టెప్స్ తీసుకుంటామని చెప్పడం, అట్లాగే ఫ్యూచరిస్టిక్ విజన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ హోప్స్ పెంచుతున్నారు. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా బిగ్ సైజ్లో, అంటే బిగ్ వేలో ఈ దేశాన్ని ఇంకా గ్రోత్ వైపు నడిపిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా మార్కెట్లో ఉత్సాహం నిండింది. అట్లాగే ఆర్బీఐ రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ కూడా చూసినప్పుడు స్టడీ గ్రోత్ అనేది జీడిపిలో 7.2% అవన్నీ రావటం, అవన్నీ కూడా మనకి మంచి అంశాలుగా చెప్పుకోవచ్చు. అలాగే నిన్న వచ్చిన బ్యాంకింగ్ స్టెబిలిటీ రిపోర్ట్, ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లు కూడా బ్యాంక్స్ అట్లాగే ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. అంటే ఎన్పిఎస్ బాగా తక్కువగా ఉండటం, ఆల్ టైమ్ లోలో ఉండటం, అట్లాగే ఇవన్నీ స్టేబుల్గా ఉండటం, ఫైనాన్స్ కంపెనీస్ కానీ వ్యవస్థ బాగుందని ఆర్బీఐ రిపోర్ట్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు వచ్చిన న్యూస్ చూస్తే ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఫస్ట్ 2 monthsలో 3%కి వచ్చేస్తుంది. అంటే కొంచెం స్పెండింగ్ తక్కువగా ఉండడం కారణం కావచ్చు. ఏప్రిల్ మేలో ఎలక్షన్కి వెళ్ళింది కాబట్టి గవర్నమెంట్స్ అన్నీ, అంటే ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి, ఎలక్షన్ మంత్స్ కాబట్టి కొంచెం స్పెండింగ్ తగ్గింది కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ కూడా తగ్గుముఖం పట్టింది. సో తగ్గుముఖం బట్టి 3%కి వచ్చింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 5.1% ఫిస్కల్ డెఫిసిట్లో మనము జీడిపికి 5.1% డెఫిసిట్లో ఉన్న తరుణంలో ఈ నెంబర్ రావడం కొంచెం అంటే ఉత్సాహాన్ని నింపచ్చు మేబీ మండే. అట్లాగే ఆర్బీఐ టార్గెట్ కూడా 4.5%కి తీసుకురావాలని ఉంది. సో ఆన్ యావరేజ్ 4.5%కి వస్తుందేమని నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం. ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. అండ్ అదేవిధంగా జూన్ మాసం కూడా కంప్లీట్ అయిపోయింది. జూన్ మాసానికి సంబంధించిన ట్రేడింగ్ సెటిల్మెంట్లు అంతా కంప్లీట్ అయిపోయాయి. అండ్ జూలైలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అసలు జూన్ వరకు ఏ సెక్టార్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయంటే బాగా పెర్ఫామ్ చేశాయంటారు? అండ్ ఈ జూలై నుంచి ఏ సెక్టార్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు బాగా పెర్ఫామ్ చేయడానికి? ముఖ్యంగా మనం చూసినట్లయితేనండి విష్ణు గారు, దీంట్లో రియాలిటీ ఒకటి నెంబర్ 1 పర్ఫార్మర్గా ఉంది. మనం లాస్ట్ 3-4 years నుంచి రెరా ఇంప్లికేషన్స్ వచ్చిన తర్వాత రియాలిటీ సెక్టార్ అనేది కొంచెం క్లీనప్ అయిపోతూ ఉందండి. సో క్లీనప్ అయిపోవడంతో ట్రాన్సాక్షన్స్ ఫెయిర్గా జరగటం, రిపోర్టింగ్ బాగుండటం, ఇవన్నీ కారణాల చేత అందుట్లో మహామహులు అంటే డిఎల్ఎఫ్, గోడ్రేజ్, శోభా, ఇలా పెద్ద పెద్ద సంస్థలు, ప్రెస్టేజ్, అన్నీ కూడా లిస్టెడ్ సెగ్మెంట్లో ఉండడం, అవన్నీ కూడా రియాలిటీ సెగ్మెంట్ని అప్ టు ఈ సంవత్సరం తీసుకుంటే జనవరి 1 నుంచి తీసుకున్నట్లయితే ఈ 6 నెలల్లోనే
ఆల్మోస్ట్ 40-50% రిటర్న్స్ ఇచ్చాయి. ఇండెక్స్ పరంగానే 45% రిటర్న్ రియాలిటీ రంగంలో వచ్చింది. ఈ మంత్ వరకు చూసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ బాగా వచ్చాయండి. ప్రైవేట్ బ్యాంక్స్ బాగా వచ్చాయి. అట్లాగే మనకి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మెయిన్గా మీరు చూస్తే ఆ సెగ్మెంట్లో చాలా స్టాక్స్ కన్జ్యూమర్కి సంబంధించిన డిక్సన్ కావచ్చు, లేకపోతే సీమెన్స్, ఇట్లాంటి స్టాక్స్ అన్నీ బాగా రైజ్ అవుతూ ఉన్నాయి. క్రాంప్టన్. సో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్లో పర్టికులర్గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్ ఆఫ్టర్ ఎఫ్ఐఎస్ బిగ్ వేలో వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ సెగ్మెంట్లో అంటే పర్టికులర్ వాళ్ళ ఫేవరెట్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లాంటివి ఉన్నాయి. సో వాటిల్లో ఎప్పుడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారో ఒక్కసారిగా మంచి ఉత్సాహం మార్కెట్లో వచ్చింది. అవే ఇండెక్స్ని 7% ఈ మంత్ లాకెళ్ళినాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పర్టికులర్ ఈ వీక్లో 2.5% పెరగటం మార్కెట్స్. ఈ బిగ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఒకటి, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇట్లాంటివన్నీ కూడా హెవీ వెయిట్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి. సో అందువల్ల ఇండెక్స్లు బాగా పర్ఫామ్ చేశాయి. సో రోల్ ఓవర్స్ సంగతి చూసినట్లయితే అంటే నెక్స్ట్ మంత్కి ఏవి ఎక్కువ రోల్ చేశారు అంటే F&Oలో వాళ్ళ పొజిషన్స్ని కంటిన్యూ చేస్తున్నారని చూస్తే ఎఫ్ఐలు కావచ్చు, డొమెస్టిక్ ఓవరాల్ రోల్ ఓవర్స్ చూస్తే పర్టికులర్గా ఐటీ, టెలికాం, సిమెంట్, ఇట్లాంటి ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్స్, ఈ 5 సెక్టార్స్ బాగా రోల్ ఓవర్స్ అయినాయండి. అంటే వాళ్ళ హోప్స్ కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ ఇంకా ఆ స్టాక్స్లో భవిష్యత్తులో కూడా బాగా రిటర్న్స్ వస్తాయి అనేది ఆ రోల్ ఓవర్స్లో మనకు కొంచెం క్లూస్ దొరుకుతాయండి. సో ఆ క్లూస్ కనుక తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ ఈ సెక్టార్స్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఐటీ సెక్టారు స్టార్ట్ అయింది, మళ్ళీ రివైవ్ అవడం స్టార్ట్ అయింది. ఐటీలో మంచి క్వాలిటీ నేమ్స్ ఉన్నాయి. ఈవెన్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కావచ్చు, లేకపోతే లార్జ్ క్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి బుల్ రన్లోకి రాబోతున్నాయి. సో మీరు ఐటీ, సిమెంటు, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్, కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొంచెం ఆగిపోయినాయండి. మేబీ కొంచెం భయాలు వస్తున్నాయి మార్కెట్లో. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఏమైనా గవర్నమెంట్ స్టేక్స్ అమ్ముతుందా అంటే కొత్త రూలు, అంటే పాత రూలే ఉంది, 75% కంటే ఎక్కువ మించి ప్రమోటర్కి ఉండకూడదు. ఆ రూలు సెబీ ఉంటుంది. కానీ ఇలా కొన్ని రిలాక్సేషన్స్ వల్ల కొన్ని బ్యాంక్స్లో ఇంకా 86%, 90% హోల్డింగ్స్ గవర్నమెంట్ దగ్గరే ఉండిపోయినాయి. మేబీ వాటిని ఏమైనా కొద్ది భాగం లిక్విడేట్ చేస్తారని భయంతో అవి ఆగిపోయినాయి. అంటే పెద్ద స్టడీ గ్రోత్ కనిపించడం లేదు లాస్ట్ 2 months నుంచి. అదొక్కటి ఇన్వెస్టర్స్ గమనించాలి. ప్రైవేట్ బ్యాంక్స్కి అయితే దిగులు లేదండి, చక్కగా ప్రైవేట్ బ్యాంక్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా లాస్ట్ మంత్ పర్ఫామ్ చేసినాయి, మళ్ళీ నెక్స్ట్ మంత్ రోల్ ఓవర్స్ బాగున్నాయి. అంటే ఈ సెక్టార్స్ అన్నింటిలో కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో లాగా ఈజీ బుల్ రన్ అనేది ఉండదు భవిష్యత్తులో. అంటే ఒక మంచి ఫేజ్ అయిపోయింది, ఇక్కడ నుంచి బుల్ రన్ ఉంటుంది. కానీ కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా జాగ్రత్తగా పిక్ చేసుకునే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళమని చెప్తానండి. రైట్. అండ్ అదేవిధంగా గత వారం రోజుల నుంచి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక న్యూస్ అనేది కొంత క్లిచ్ తీసుకొచ్చింది. క్వాంట్ ఫండ్కి సంబంధించిన ఈ ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో అది అంటే మార్కెట్ వర్గాల్లో బాగా డిస్కషన్కి వచ్చింది. దాని కారణంగా దాదాపు 1,400 కోట్ల రూపాయలు వెనక్కి తీసేసుకున్నారు క్వాంట్ నుంచి కూడా. అంటే కొంత మ్యూచువల్ ఫండ్స్ నుంచి వెనక్కి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఏంటి అసలు ఈ ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటి, యాక్చువల్గా అసలు ఏం జరిగింది క్వాంట్ విషయానికి వస్తే? క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంటే కొత్త తరం ఇన్వెస్టర్స్ అందరికీ తెలుసండి. అంటే 2019లో కేవలం 100 కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్తో స్టార్ట్ అయిన కంపెనీ అది. ఆ కంపెనీ ఈరోజు వాళ్ళ దగ్గర 90,000 కోట్ల రూపాయల అసెట్స్ అండర్ మెయింటైన్ చేస్తున్నారు. సో 90,000 కోట్లు అనేది వెరీ బిగ్ నెంబర్. అవునవును. కేవలం ఒక 4 yearsలో ఒక ఎక్స్ట్రాడినరీ నెంబర్ రావడం జరిగింది. అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా వైబ్రెంట్గా ఉండటం, ప్రతి నెల ఎస్ఐపిస్ ఇప్పుడు లేటెస్ట్ జూన్ నెంబర్ రాలేదు కానీ మే నెంబర్ దాకా చూస్తే 36,000 crores మేలో వచ్చాయి. సో వచ్చిన వాటిల్లో విపరీతమైన రిటర్న్స్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తూ ఉండటంతో అందరి దృష్టిని ఆల్మోస్ట్ 43% ఆఫ్ ద వాల్యూ అంటే 36,000 కోట్లలో 43% తీసుకెళ్లి క్వాంట్తో అసోసియేట్ అవుతున్నారు. బ్యాలెన్స్ 57% మాత్రమే మిగతా ఫండ్స్ అలొకేట్ చేశారు. అన్ని ఫండ్స్ కి మిగతా ఒక 20 అసెట్ మేనేజ్మెంట్ లో 30 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మిగతా 30 కంపెనీలకి 57% ఇస్తే కేవలం క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కి మాత్రమే 43% ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే అండి, ఫ్రంట్ రన్నింగ్ అంటే బేసిక్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు
బోర్డు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయండి మ్యూచువల్ ఫండ్ అసెట్ కంపెనీ. ఈ అసెట్ కంపెనీ బోర్డు మీటింగ్స్లో వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సపోజ్ ఈ మంత్ ఒక 15,000 కోట్ల రూపాయలు వచ్చాయి డబ్బులు, ఆ డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయాలు తీసుకోవాలి. సో ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ స్టాక్లో కొందాము, కొన్ని స్టాక్స్ని పిక్ చేస్తారు వాళ్ళు, రీసెర్చ్ రిపోర్ట్స్ ఫిల్టర్ చేసి ఫైనల్గా ఒక 10 స్టాక్స్ 15 స్టాక్స్కో కేంద్రీకృతం అవుతుంది నిర్ణయాలన్నీ. సో ఆ నిర్ణయాలన్నీ కూడా 10-15 స్టాక్స్కి పరిమితం అవుతాయి కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ జనరల్గా న్యూస్ అనేది లీక్ అవుతుంది. అంటే బోర్డు మీటింగ్లో అవ్వచ్చు, ఎంప్లాయీస్ అందరూ కూడా గెస్ చేస్తారు. అంటే బోర్డులో ఇప్పుడు 30 స్టాక్స్ లిస్ట్ పంపిస్తారు, బోర్డు ఫైనల్గా 10 టిక్ పెట్టచ్చు, ఈ 10లోనే ఇన్వెస్ట్ చేయండి మంత్కి అని చెప్పచ్చు. ఆ చెప్పేటప్పుడు ఎంప్లాయీస్కి ఆటోమేటిక్గా లీక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో లీక్ అయినప్పుడు జనరల్గా సెబీ గైడ్ లైన్స్ కానీ రూల్స్ కానీ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆ స్టాక్స్ కొనే ముందు సెబీకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు పర్సనల్ అకౌంట్స్లో కొనుక్కున్నా, వాళ్ళ రిలేటివ్స్ అకౌంట్లో కొనుక్కున్నా కానీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసే కొనాల్సి ఉంటుంది. 30 days బిఫోర్ కొన్నా కానీ తర్వాత కొన్నా కానీ దాని మీద ఫైన్స్ ఉంటాయండి. అట్లాగే కొన్ని అంటే ఈ రూల్స్ అన్నీ ఉన్నా కానీ కొన్నిసార్లు అవి చాలా లైట్గా తీసుకొని లేకపోతే దాన్ని ఏం చేస్తారంటే ఆ న్యూస్ని ఉపయోగించుకొని ఫ్రంట్ రన్నింగ్ చేస్తారండి. అంటే ఫ్రంట్ రన్నింగ్ అంటే ముందుగా కొంటారు వీళ్ళు ఎంప్లాయీస్, ముందస్తు సమాచారంతో ముందుగా కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేరు ఒక చిన్న అంటే పెద్ద మార్కెట్ క్యాప్ షేర్స్లో పెద్దగా చలనాలు ఉండవు కానీ ఒక చిన్న మార్కెట్ క్యాప్ లేకపోతే ఒక 10,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లో ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. సపోజ్ ఏబీసీ లిమిటెడ్లో మనము ఈ మంత్ ఒక 2,000 కోట్లు డిప్లాయ్ చేద్దాం లేకపోతే ఒక 1,000 కోట్లు కొందామని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఏబీసీ కంపెనీలో ముందుగా నీళ్ళు కొనేస్తారు వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో. ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీ ఒక 500 కోట్లు 700 కోట్లు డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కంపెనీలో షేర్ ఆ నెల ఒక 10% పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈజీగా. సో ఎంప్లాయీస్కి ఆ 10% ఈజీగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుందామని, క్విక్గా మనము రిచ్ అవుదామని ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళు చేస్తుంటారు. సో అట్లాంటి న్యూసే మనకి మండే రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో ఒకసారిగా కలకలం, అంటే మ్యూచువల్ ఫండ్కి ఏమవుతుందో. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో స్కామ్ జరగలేదు. కేవలం మ్యూచువల్ ఫండ్లో ఉండే క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో ఉండే ఎంప్లాయీస్ కొంతమంది లేకపోతే డైరెక్టర్స్ కొంతమంది ఆ విషయాన్ని ముందుగా రిలీజ్ అయిన విషయాలని వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే వాళ్ళ పర్సనల్ స్వలాభం కోసమో ఉపయోగించుకున్నారు. అలా ఉపయోగించుకోవడం వల్ల సెబీ రైడ్ చేసింది. బోత్ హైదరాబాద్ అలా ముంబై ఆఫీస్ రైడ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఇంకా మనకి రాలేదు, అంటే బయటికి రాలేదు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏం బయటికి రాలేదు కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు ఏంటనేది చూస్తాం. అంటే గతంలో మనకి ఇలాంటి ఉదంతాలు జీ న్యూస్ ఛానల్లో ఇట్లా అనలిస్టులుగా చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళందరూ షేర్స్ కొనుక్కొని అక్కడ రికమెండ్ చేయటం ఇట్లాంటివి కూడా యాక్సిస్లో కూడా జరిగింది 2 years బ్యాక్. యాక్సిస్లో కూడా జరిగింది. యాక్సిస్లో జరిగినప్పుడు ఫైన్స్ కూడా పడ్డాయి, దాదాపుగా 30 కోట్ల ఫైన్ పడింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఐఏఎఫ్ఎల్ బ్రోకింగ్ సంస్థలో కూడా సంజీవ్ బాసిన్ అని చెప్పేసి ఆయన కూడా ఇట్లాగే టీవీస్లో రికమెండ్ చేయడం, తర్వాత ముందుగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొనుక్కోవడం, తర్వాత మళ్ళీ ఆయన కూడా ఇప్పుడు సెబీ రాడార్లో ఉన్నారు, ఆయన పట్టుకున్నారు. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఫైనాన్స్ ఉన్న దగ్గర జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ న్యాచురల్గా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. సెబీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని కట్టడి చేయటము, వాళ్ళని ఇంకా స్ట్రిక్ట్ నామ్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ ఇన్వెస్టర్స్ మాత్రం దీని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ సేఫ్గా ఉంటాయండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కింద సేఫ్గా ఉంటాయి. క్లియరింగ్ కార్పొరేషన్స్ అవన్నీ క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్లు అంటే కొద్దిమంది కొంత క్వాలిటీ నేమ్స్లోకి మూవ్ అయ్యారు. అంటే మీరు అన్నట్లు 1,400 కోట్ల రూపాయలు 90,000 కోట్లలో 1,400 కోట్ల రిడమ్షన్స్ అంటే అది పెద్ద విషయం కాదని నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. గత మాసం అంతా అసలు మార్కెట్లో ఏం జరిగింది అండ్ జూలై కొత్త మాసం నుంచి మార్కెట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ని చూడబోతున్నాం, ఏ సెక్టార్స్ మంచి ర్యాలీకి వచ్చే అవకాశం ఉందని, ఇటువంటి కంప్లీట్ మార్కెట్కి సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ని చాలా ఇండెప్త్గా మన ప్రేక్షకులకు మీ అనాలిసిస్ ద్వారా అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.